95 న్యూస్ మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. స్టేజ్ పై స్టెప్పులతో అదరగొట్టిన సర్కార్, ఆర్జీవీని భయపెట్టిన హర్రర్ మూవీ. కేన్స్ వేదికపై బుట్టబొమ్మ మెరుపులు, జూట్ సరికొత్త ఓటీటీ వచ్చింది. సర్కారు వారి పాటతో మహేష్లో జోష్ పెరిగింది. నెగిటివ్ టాక్ను తట్టుకుని 100 కోట్ల షేర్తో రికార్డు సృష్టించాడు. ఆ ఉత్సాహం కర్నూలు సక్సెస్ ఈవెంట్లో స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ చూడలేమనుకున్నది మహేష్ యాక్టివిటీలో కనిపించింది. మహేష్ బాబు సినిమాల్లో యాక్టివ్గా ఉంటాడు. తన సినిమా రిలీజ్కు రెడీగా ఉంటే ప్రమోషన్స్లో ఉత్సాహం చూపిస్తాడు. సినిమా లేకుంటే ఇంట్లో లేదంటే విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటాడు. సక్సెస్ అయితే సంబరాల్లో ఫ్యాన్స్ను పలకరిస్తాడు. అంతే, అంతకు మించి ఒక్క ఇంచు కూడా అతి చేయడం లాంటివి, బ్యాలెన్స్ కోల్పోవడం లాంటివి ఉండవు. కానీ ఎప్పుడూ లేనిది సర్కారు వారి పాట సక్సెస్ ఈవెంట్లో సరికొత్తగా కనిపించాడు మహేష్ బాబు. సర్కారు వారి పాట విషయంలో మహేష్ కూల్గానే ఉన్నాడు. సంక్రాంతి బరిలో దిగుదామనుకున్న పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో స్వచ్ఛందంగానే వాటికి లైన్ క్లియర్ చేశాడు. మే 12న రిలీజ్ వరకు మహేష్లో కూల్ యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడైతే రిలీజ్కు దగ్గర పడిందో ప్రమోషన్స్లో జోరు పెంచాడు. మహేష్ యాటిట్యూడ్ ఎంత స్ట్రాంగ్ చెప్పడానికి బాలీవుడ్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఎగ్జాంపుల్గా నిలుస్తాయి. సర్కారు వారి పాట రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో వరకు ఫ్యాన్స్ తప్ప ఎవ్వరూ సినిమా హిట్ అని చెప్పలేదు. ఏకంగా డిజాస్టర్ ఎస్విపి అనే హ్యాష్ ట్యాగ్ను ట్రేడింగ్ చేశారు. ఇంకేముంది, మహేష్ సినిమా పని అయిపోయింది అనుకున్నారు. ఎప్పుడైతే డే 1 రికార్డు బయటకు వచ్చిందో అప్పుడు మళ్ళీ జోష్ పెరిగింది. 5 రోజుల్లో ఏకంగా 100 కోట్ల షేర్ వసూలు చేశాడు సర్కారు వారు. దాంతో సక్సెస్ సంబరాల్లో మునిగి తేలాడు మహేష్. సర్కారు వారి పాట సక్సెస్ సంబరాలు కర్నూలు ఎస్డిబిసి కాలేజ్ గ్రౌండ్లో గ్రాండ్గా జరిగాయి. ఈ ఈవెంట్లో టెక్నీషియన్స్, ఫ్యాన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఎప్పుడు కూల్గా కనిపించే మహేష్ ఈసారి రెట్టింపు ఉత్సాహంగా ఉన్నాడు. మహేష్ ఫేస్లో, బాడీ లాంగ్వేజ్లో తెలియని విజయ గర్వం తొణికిసలాడింది. స్టేజ్ మీద సినిమా గురించి మాట్లాడడం తప్ప డైలాగ్ కూడా చెప్పని మహేష్ ఈసారి సాంగ్కు తమన్తో కలిసి స్టెప్పులేశాడు. దాంతో ఫ్యాన్స్లో మరింత ఉత్సాహం పెరిగింది.
ఇండియాలో ఆర్జీవీ అంటే హర్రర్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు హర్రర్ తీయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. అలాంటి ఆర్జీవీనే నగం టీజర్ భయపెట్టిందట. ఎనర్జెటిక్ స్టార్ రామ్ యాక్షన్ డైరెక్టర్ని లింగస్వామి కాంబినేషన్లో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమా టీజర్ రిలీజ్ దగ్గర నుంచి హైప్ క్రియేట్ అయింది. ఫ్యాన్స్ వారియర్ పట్ల అన్కండిషనల్ లవ్ ప్రదర్శిస్తున్నాడు. బుట్టబొమ్మ టాలీవుడ్లో దూసుకుపోతుంది. ఒక్క టాలీవుడ్లోనే కాదు, సౌత్ ఇండియా అంతా పూజా హెగ్డే నామస్మరణే చేసేలా ఉంది. ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్ అబ్బాయిలకు లైఫ్ అంటే ఇదేరా అనిపించేలా సోయగాలు వడ్డించబోతోంది. పూజా హెగ్డే అన్నంతో కుర్రకారు మతిపోగొట్టిన భామ. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించింది. ముకుందతో టాలీవుడ్కు గోపికమ్మ దొరికిందనిపించింది. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మ ట్యాగ్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై బుట్టబొమ్మ మెరుపులు మెరుస్తున్నాయి. పూజా హెగ్డే అనగానే తెరపై అందాల విందుతో కుర్రాళ్ల గుండెల్లో కితకితలు పెట్టే రూపం గుర్తొస్తుంది. అరబిక్ కుత్తుతో దేశం యావత్తు పూజ ఫేమస్ అయిపోయింది. హీరోయిన్ అయినా, స్పెషల్ సాంగ్ అయినా బుట్టబొమ్మ ఆడితే బొమ్మ హిట్ అయినట్టే అనే ట్యాగ్ ఉంది. రంగస్థలంతో స్పెషల్ సాంగ్ చేసిన పూజ ఇప్పుడు F3లో మరోసారి మెరవనుంది. పూజా హెగ్డే ఇప్పుడు కెరీర్లో దూసుకుపోతుంది. భారీ సినిమాల్లో హీరోయిన్గా సూపర్ హిట్స్తో కెరీర్ను సూపర్ ఫాస్ట్గా లాగిస్తుంది. F3లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న కుర్రకారు సల్సాతో జల్సా చేయించడానికి రెడీ అయిపోయింది. పూజా హెగ్డే కేవలం సినిమాలతోనే కాదు, ఇప్పుడు 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా సందడి చేయబోతోంది. సౌత్ నుంచి కేన్స్కు హాజరైన తార పూజా హెగ్డే.
వెంకట్ డైరెక్షన్లో నాగేశ్వరరావు నిర్మాతగా రాబోతున్న మూవీ నా వెంట పడుతున్న చిన్నవాడెవడమ్మా. టైటిల్లోనే లవ్ స్టోరీ అనేది అర్థమైపోతుంది. క్లీన్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ సాంగ్ను తనికెళ్ల భరణి లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాజధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నా వెంట పడుతున్న చిన్నాడెవరమ్మ. ఈ సినిమా దర్శకుడు వెంకట్, హీరో తేజ, నాగేశ్వరరావు గారు నిర్మాత, ఈయన సహ నిర్మాత జీవీఆర్. సో ఇందులోనే ఒక చాలా కీలకమైన పాత్ర ధరించాను ప్రిన్సిపల్గా. నాకు 2 షేడ్స్, నా వేషంలో 2 షేడ్స్ ఉంటాయి. అది ఫస్ట్ షేడ్ బయటికి కనపడేది, లోపల ఇంటర్నల్గా ఇంకోటి ఉంటుంది. కథకి చాలా కీలకమైన పాత్ర, హీరో క్లైమాక్స్గా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తక్కువ రోజుల్లో 4-5 రోజులు చేసినా కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశాను. బాగా చేయించాడు కొత్త దర్శకుడైనా కూడా. ఇప్పుడు ఈ పాట పుడమిని తడిపే అని భవ్యదీప్తి రెడ్డి గారు అమ్మాయి, ఈ పాట చాలా అంటే సింగిల్ కార్డ్ 5 పాటలు ఉన్నాయి, అన్నీ ఆవిడే రాశారట. లిరికల్ వాల్యూ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళు లిరిక్స్ రాయడం తక్కువ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఈ సినిమా తప్పకుండా కొత్త టీం కాబట్టి చూసి ఆనందించి ఆశీర్వదించండి. నేను ఫస్ట్ రెయిన్ సాంగ్ని దీన్ని లాంచ్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ మొత్తం టీంకి, నిర్మాతలకి, హీరో హీరోయిన్లకి, టెక్నీషియన్స్ అందరికీ నా అభినందనలు. తప్పకుండా మంచి విజయం సాధించాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎన్నో ఆశలతోటి ఇండస్ట్రీకి వస్తుంది. ముఖ్యంగా వెంకట్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు ఎన్నేళ్ళ నుంచి, కరోనాలో మధ్యలో ఆపేసి. అలాగే ప్రొడ్యూసర్ గారు పాపం వాళ్ళని చూస్తుంటే ఒక విధంగా జాలేస్తుంది. స్టిల్ మొత్తం అన్ని నష్టాలకి ఓర్చి ఇవాళ ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్, అదే ఆల్ టెక్నీషియన్స్ అన్న, అందులో మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ కుమార్ కొత్త సంగీత దర్శకుడు. అతని సంగీతం కూడా బాగుంది. తప్పకుండా మరోసారి విన్నవించుకుంటున్నానంటే ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, చూసి ఆనందించి ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్. హలో అండి, దిస్ ఇస్ తేజ్ కూరపాటి. నా వెంట పడుతున్న చిన్నాడేవడమ్మ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, పుడమిని తడిపి అని. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువు గారు తనికెళ్ల భరణి గారు మాకు ఈ వాన సాంగ్ రిలీజ్ చేశారు. పుడమిని తడిపి అనే లిరికల్తో స్టార్ట్ అవుతున్న ఈ సాంగ్ని. సో ఈ సందర్భంగా తనికెళ్ల భరణి గారికి మేము ప్రత్యేకమైన మా ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి, మా ఎంటైర్ టీం నుంచి మొత్తానికి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన భవ్యదీప్తి రెడ్డి గారికి, వాళ్ళకి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్స్, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సాంగ్స్ కూడా మ్యాంగో మ్యూజిక్ ద్వారాగా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ చూసి ఆనందిస్తారని చెప్పేసి, మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాజధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్లో నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ చిత్రాన్ని నిర్మించాను. దీంట్లో ప్రొడ్యూసర్స్ గుబ్బల వెంకటేశ్వరరావు గారు, ముల్లేటి కమలాక్షి గారు ఇది సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ వందేల వెంకట్, ఆయన దర్శకుడుగా ఈ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. హీరో తేజ్ కృపాటి, అఖిల ఆకర్షణ జంటగా ఈ చిత్రంలో నటించారు. ఈరోజు తనికెళ్ల భరణి గారు, ఆయనకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ భవ్యదీప్తి రెడ్డి లిరిక్ రైటర్, ఆమెకి ఈ చిత్రం ద్వారా ఒక మంచి గుర్తింపు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి సాంగ్ కూడా అందరికీ నచ్చుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా ఒక పెద్ద సూపర్ హిట్ అవుతుందని, కుటుంబ కథా చిత్రంగా అందరూ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముల్లేటి కమలాక్షి. రాజధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ మూవీ సాంగ్, టైటిల్ సాంగ్ ఇవాళ తనికెళ్ల భరణి గారితో రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నా పేరు జీవీఆర్. నా వెంట పడుతున్న చిన్నోడెవడమ్మ దానికి ప్రొడ్యూసర్. ఇలా రెయిన్ సాంగ్ రిలీజ్ చేపిస్తున్నాం మ్యాంగో మ్యూజిక్లో. లాంచ్ చేసింది తనికెళ్ల భరణి గారు.
అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న మూవీ హిడింబా. ఈ సినిమా ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఇది ఇవాల్టి మూవీ మనీ. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.